అన్‌ఆథరైజ్డ్ ఇన్‌కమ్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తున్నటువంటి డిస్కషను సోషల్ మీడియాలో. జనరల్‌గా ఏంటంటే అందరూ పార్ట్ టైమ్ ఇన్‌కమ్ కింద ఏదో ఒక వర్క్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సో, ఇన్ని రోజుల నుంచి పెద్ద దాని మీద అంత ఈ వీసాలు, ఈ ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నడిచినంత ఇదిగా ఎప్పుడు నడవలేదు కాబట్టి, ఇప్పుడు డీటెయిల్డ్ స్క్రూటినీ జరుగుతుంది కాబట్టి, దాని మీద నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తా. సో, ఎవరైనా సరే ఇంకా అన్‌ఆథరైజ్డ్ ఇన్‌కమ్ గనక మీ అకౌంట్స్‌లోకి వస్తుంటే మాత్రం మీరు మానేయటమే బెటర్. మీ వీసా రిలేటెడా కాదా చూసుకోండి. నా వీడియోలోకెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను నిన్న ఒక వీడియో పెట్టా. అవేర్‌నెస్ వీడియో. ఏంటంటే ఒక కపుల్ మోసపోయారు. ఇట్లా తెలుగోళ్ళ చేతిలో యూకేకి వచ్చారు. వీసా వచ్చిన 1 వీకే క్యాన్సిల్ అయిపోయింది. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు. ఆ వీడియో ఆల్మోస్ట్ ఎవరు పెద్ద చూసినట్లేరు. అంటే యూఎస్ రిలేటెడ్ వీడియో అయితే తప్ప ఎవరు పట్టించుకోవట్లేదు. అవేర్‌నెస్ వీడియో దయచేసి మీరు ఎవరైనా చూడకపోతే మళ్ళీ ఇక్కడ కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. చూడండి. మీరు మీ సర్కిల్‌లో షేర్ చేసుకోండి. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు. ఇదేం ఓన్లీ మనకు సంబంధం లేదని వదిలేయక్కర్లే. ఎందుకంటే మీ రిలేటివ్స్‌లో ఎవరైనా సరే ఇట్లా ఈ ఫారెన్ ఎళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఏజెంట్ల చేతిలో, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళ చేతిలో తెలుగువాడు మోసపోకుండా ఉండటం కోసం. సో, దయచేసి ప్లీజ్ షేర్ చేయండి. ఆ వీడియో పెట్టిన తర్వాత నాకొక ఈమెయిల్ వచ్చింది. ఎందుకంటే నేను పబ్లిక్‌లో పెట్టలేను గదా! పర్సనల్‌గా వచ్చినటువంటి ఈమెయిల్. అలాగా 10 మంది దగ్గర దగ్గర £1,00,000 వరకు మోసపోయారంట. సో, ఇప్పుడు వాళ్ళు అందరూ ఏంటి? ఏం జేయాలి నెక్స్ట్ ఫర్దర్‌గా మేము మీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి సార్ మాట్లాడుతున్నాం అంటున్నారు. బట్ మోర్ ఆర్ లెస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. డబ్బులిచ్చి వీసా చేయించుకోవటం అనేది ఇల్లీగల్ గాబట్టి, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకోవాలన్నా గూడా అంత ఈజీ అయితే కాదు. ఓకే. ఇంకా అది పక్కన పడేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ ఏందంటే అన్‌ఆథరైజ్డ్ ఇన్‌కమ్. ఇన్‌కమ్ అనేది ఎలా ఉంటది అంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీలో ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నప్పుడు, ఆ కంపెనీ వాడు మీకు సాలరీ ఇచ్చినప్పుడు దానికి వాడు టాక్స్ కట్టాల్సిన బాధ్యత వాడికుంటదనమాట. అంటే మీకు ఏమేమైతే కాంట్రిబ్యూషన్స్ అనేవి ఇప్పుడు ఎస్ఎస్ఎన్ కాంట్రిబ్యూషన్స్ గానీ, లేకపోతే ఇన్స్యూరెన్స్ కాంట్రిబ్యూషన్స్ అని, లేతే పెన్షన్ కాంట్రిబ్యూషన్స్ అని కాంట్రాక్చువల్ అగ్రీమెంట్ బిట్వీన్ ఎంప్లాయీ అండ్ కంపెనీ ఏదైతే ఉంటదో, ఆ కంపెనీస్ ప్రకారము పే చేస్తూ ఉంటారనమాట. అయితే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, సైడ్ ఇన్‌కమ్ కోసం ఏదో ఒక వర్క్ చేస్తా ఉంటారు. ఇది మోస్ట్ కామన్ అనమాట. ఎఫ్1 వాళ్ళు గానీ, హెచ్1 వాళ్ళు గానీ, హెచ్4 వాళ్ళు గానీ, లేకపోతే జే వీసా, ఎం వీసా ఏదో ఒకటి ఇప్పుడు బ్యాచిలర్స్ ఉన్నారనుకోండి. వాళ్ళు ఓపీటీ మీద జాబ్ చేస్తా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి. ఫర్ సపోజ్ వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఆడికి వర్క్ లేదు. ఏం చేస్తాడు వాడు? ఎళ్లి బయట క్యాబ్ తిప్పుకుంటుంటాడు. మోస్ట్ కామన్ పార్ట్ టైమ్ జాబ్ ఏంటంటే ఊబర్ క్యాబ్ తిప్పుకోవడం. అలాగా మీరు కొంతమంది వేరే దానికెళ్తారు. కొంతమంది రెస్టారెంట్‌లో పార్ట్ టైమ్ పని చేస్తా ఉంటారు. కొంతమంది సో, ఇలాగా మీరు ఎక్కడెక్కడ అన్‌ఆథరైజ్డ్ ఇన్‌కమ్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మీరేమనుకుంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్‌లో పని చేస్తున్నారు మీరు. మీ పేరు మీద వాడు మీకెంతో $10 $15 $5 వాటెవర్ సంథింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఇస్తున్నాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్క బిజినెస్ వాడు గూడా గవర్నమెంట్‌కి టాక్స్ లయబుల్ అవుతారు కాబట్టి వాళ్ళు టాక్స్ అనేది చూపించుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మీ పేరు మీద ఎంతో కొంత వాడు టాక్స్ కడుతున్నాడు. అది మీకు తెలియలేదనుకోండి. 1099 అనేటువంటి నోటీస్ అనేది ఉంటుందన్నమాట. 1099 టాక్స్ అనేది స్పెషల్‌గా ఏంటంటే, ఈ సైడ్ ఇన్‌కమ్ బేస్డ్ ఏదైతే మీరు హెచ్1బి మీద ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తూ మీరు నైట్ ఊబర్ క్యాబ్ తిప్పుతున్నారనుకోండి. మీరు మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డ తర్వాత ఊబర్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే 1099 అనేది టాక్స్ ట్రిగ్గర్ చేస్తాడు. అంటే ఏంటంటే ఇండిపెండెంట్ కాంట్రాక్టర్‌గా. ఓకే. వాడు మీ వీసా అడగకపోవచ్చు, మీ ఈఏడీ అడగకపోవచ్చు, మీరు ఇంకేమన్నా లేపోతే మీరున్న ప్రూఫ్ ఏదన్నా వాడు అడిగితే ఇవ్వచ్చు. బట్ వాడు గూడా గవర్నమెంట్‌కి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి వాడేంటంటే 1099 అని ఇస్తాడనమాట. సో, ఆ 1099లో రకరకాలుంటాయి. ఏంటి అంటే 1099లో కొన్ని అలౌడ్, కొన్ని నాట్ అలౌడ్. మీరది ఏంటనేది కరెక్ట్‌గా చూసుకోండి. ఒకవేళ మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో గనక ఏదన్నా అదర్ థాన్ మీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్‌కమ్ గనక పడితే మీకు చాలా ప్రాబ్లమ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏది అలౌడ్ అంటే, ఇప్పుడు మీ బ్యాంక్‌లో ఒక $20,000 క్యాష్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. కొన్ని సేవింగ్స్ అకౌంట్‌కి వాళ్ళు ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఏస్తూ ఉంటారు గదా! ఇప్పుడు 1099 ఐఎన్‌టి అనేది ప్రతి దానికి టాక్స్ అనేది ఉంటది. ప్రతి దానికి టాక్స్ అనేది ఉంటది. మీరు టాక్స్ ఒక్కసారి మనీ లీగల్‌గా బ్యాంక్‌లో పడింది అంటే
ఏ రూపేణ పడినా, ఎలా పడినా, బ్యాంక్ వాడు ఇంట్రెస్ట్ ఇచ్చినా, లేకపోతే ఏ రకంగా పడినా యు ఆర్ లైబుల్ టు పే ద ట్యాక్స్. 1099 ఐఎన్టీ అని వచ్చింది అనుకోండి మీకు, అదేంటి అంటే బ్యాంక్ వాడు ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ అనమాట. కాకపోతే ఏంటంటే మనం అందులో పెట్టినటువంటి $20,000 కనుక ఆల్రెడీ ట్యాక్స్డ్ మనీ అనుకోండి, మనం ఇప్పుడు H1B శాలరీ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, నెలకు 10,000, 3 నెలలు 30,000 మనం ఖర్చు పెట్టుకోలేదు, బ్యాంక్లోనే ఉండిపోయినాయి అంటే అది లీగల్ మనీ. ఎందుకంటే మీకు కంపెనీ లీగల్గా శాలరీ ఇస్తుంది, ఆ శాలరీ మీరు బ్యాంకులో పెట్టుకుంటున్నారు, ఆ బ్యాంక్ దాని మీద ఇంట్రెస్ట్ ఇస్తుంది, కాబట్టి దానికి మీకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ట్యాక్స్ కట్టేసినటువంటి అమౌంటే కదా, కంపెనీ వాడి లెక్కలు చూపించి ట్యాక్స్ కడతారు కదా. సో అలాగా మీకు ఒక 2-3 రకాల ఇన్కమ్స్ అనేవి ఉంటాయి. దాంట్లో 1099 డిఐవి అని ఉందనుకోండి, అది స్టాక్ డివిడెండ్స్ అనమాట. సో దానికి ఏంటి అంటే కొన్ని రూల్స్ ప్రకారం అవి ఎల్లోడ్ ఇన్కమ్ కిందకే ఉంటాయి. అంటే మీరు ఆల్రెడీ H1B మీద ఉండి జాబ్ చేస్తూ మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ వచ్చే డివిడెండ్స్ మీరు తీసుకోవటము, దాంట్లో కూడా డీప్ గా వెళ్ళి చూసుకోండి మీరు ఎంతవరకు తీసుకోవచ్చు, ఎంతవరకు లిమిట్ ఏమన్నా ఉంటుందా ఏంటి అనేది చూసుకోండి. బట్ అదేంటంటే జనరల్గా ఎల్లోడ్ అనమాట. అయితే ఏది ఎల్లోడ్ కాదు అంటే 1099 NEC అనేది ఒకటి ఉంటుంది, అంటే నాన్ ఎంప్లాయ్ కాంపన్సేషన్ అనమాట. ఇది ఏంటి అంటే యాక్చువల్గా మీరు ఎక్కడైతే పని చేస్తారో థర్డ్ పార్టీ వర్క్ ప్లేస్లలో, ఇప్పుడు H1B వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ H1B రూల్ ప్రకారం మీ కంపెనీలో పనిచేయాలి. ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ చేయాలి అంటే మీకు కాంకరెంట్ H1B ఉండాలి, మీ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ రూల్స్ ప్రకారం మీరు పనిచేయాలి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊబర్ క్యాబ్ తిప్పుతున్నారు అనుకోండి, ఊబర్ క్యాబ్ కూడా మీకు డబ్బులు వేస్తున్నాడు, మీరు ఏమనుకుంటారంటే మనం వెళ్తున్నాము, వాడి నెలకు ఎంత ఒక $200 $500 మన అకౌంట్లో వేస్తున్నాడు అనుకుంటాడు. కానీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే వాడు ఎప్పుడైతే వాడు గవర్నమెంట్కి ట్యాక్స్ సబ్మిట్ చేస్తాడో మిమ్మల్ని ఇండిపెండెంట్ కాంట్రాక్టర్గా పెట్టి, నేను ఈ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్కి ఇంత నేను పే చేశాను అని చెప్పి వాడు గవర్నమెంట్కి అంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్కి లెక్క చూపించుకుంటాడు. సో అప్పుడు ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టిలో ఏంటంటే మీరు ఈ ఇన్కమ్ అనేది మీ అకౌంట్లో వేయించుకుంటున్నారు కాబట్టి మీరు అనాథరైజ్డ్గా అంటే వితౌట్ ఎ వ్యాలిడ్ వీసా లేకుండా మీరు వర్క్ చేస్తున్నట్టు వస్తుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ H4EAD వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఐటీ జాబ్ చేసుకుంటున్నారు, పార్ట్ టైము ఊబర్ క్యాబ్ తిప్పుతున్నారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ EAD రూల్స్ ప్రకారం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎనీ వర్క్ చేయొచ్చు అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇటు ఇది చేసుకోవచ్చు, అటు అది చేసుకోవచ్చు. బట్ వేరేజ్ H1B లేదు, ఫర్ ఎగ్జాంపుల్ OPT ఎంప్లాయీ, అలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏమైతే ఉంటాయో, మీరు ఈ వీసాకి ఈ వర్కే చెయ్యాలి అనే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ఆ రిస్ట్రిక్షన్స్ కనుక మీరు దాన్ని బైపాస్ చేస్తే ఏమవుతుందంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కానీ లేదంటే ఐస్ ఆఫీసర్స్ ఎప్పుడన్నా ఏదన్నా ఒక సిచ్యువేషన్స్ లో మిమ్మల్ని పట్టుకొని చెక్ చేసినప్పుడు, లేకపోతే రైడింగ్ చేస్తే దొరికినప్పుడు, ఫర్ ఎనీ రీజన్ యూఎస్సిఏస్కి మీరు ఎక్స్టెన్షన్ అప్లై చేసినప్పుడు, ఎందుకంటే ఈ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి డేటా అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా అన్ని లింక్ చేసుకొని వాళ్ళు డేటా షేర్ చేసుకుంటున్నారని నేను చాలా వీడియోలో చాలాసార్లు చెప్పాను. ఐస్ వాళ్ళ దగ్గర కూడా కొంత డేటాబేస్ అనేది ఉంది, ఆ డేటాబేస్ ప్రకారం వాళ్ళు కూడా ఎక్కడికన్నా ఎవరైనా కావాలి అంటే ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతూ ఉంటారు. ఇలా మీరు వీసా ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు మీ బ్యాక్గ్రౌండ్లో కనుక కొంచెం డీప్ చెకింగ్ అనేది జరిగింది, మీకు అనాథరైజ్డ్ ఇన్కమ్ మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది అంటే మోర్ ఆర్ లెస్ మీ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా 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 డీప్గా చూసి ఏదో ఒక రకంగా వీళ్ళ వీసాని క్యాన్సిల్ చేసి పంపించాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మీరు మాట్లాడే ఛాన్స్ ఉండదు అనమాట. ఒకవేళ మీ ఎక్స్టెన్షన్ కనుక రిజెక్ట్ అయింది అంటే మీరు అడగలేరు, ఎందుకు రిజెక్ట్ అయింది, అనాథరైజ్డ్ ఇన్కమ్ ఉంది అంటే నువ్వు ఇల్లీగల్గా పనిచేసావు, లీగల్గా నీకున్న ప్రకారం చేసుకోవాల్సిన జాబ్ కాకుండా అనాథరైజ్డ్ ఇన్కమ్ చేస్తున్నావు కాబట్టి వీసా ఇవ్వం. అది వన్ థింగ్. నెక్స్ట్ వన్, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. మీరు ఇండియా వెళ్తారు, వస్తారు, మీరు ఊహించరు, ఏదో పడి ఉంటుంది, ఏదో 300 400 ఎక్కడో పని చేసిన రెస్టారెంట్లో పని చేసిన డబ్బులో, లేకపోతే అవి పని చేసిన డబ్బులో వాడు మీ పేరు మీద ట్యాక్స్ కట్టి ఉంటాడు ఉంటుంది. సో మెయిన్ ఇది అనాథరైజ్డ్ ఇన్కమ్ గురించి. యాక్చువల్గా ఆ 1099 ఇన్కమ్ కనుక మీ దాంట్లో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కానీ, లేదా మీరు వీసా ఎక్స్టెన్షన్లకు వెళ్ళినప్పుడు కానీ, ఇప్పుడు ఓపీటీ నుంచి స్టెమ్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే స్టెమ్ నుంచి H1కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే H1 ఎక్స్టెన్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ చేసినప్పుడు కానీ, ఇలాంటి వాటన్నిటిలో కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఇలాగా పట్టుకొని, ఇప్పుడు డిస్కవరీ ఛానల్లో మీరు చూస్తారు కదా, సింహం అలా దాక్కొని ఉంటుంది చెట్టు చాటున, ఆ జింకలో లేకపోతే ఆ ఏవో వెళ్తున్నప్పుడు టక్కన వెళ్ళి పట్టుకుంటుంది ఒకదాన్ని. అలాగా వీళ్ళు కూడా ఎప్పుడు ఎవడు దొరుకుతాడా, ఏ రకంగా పట్టుకుందామా అని ఆలోచిస్తున్నారు అనమాట. కాబట్టి ఏంటంటే మీరు ఏ రకంగా కూడా వాళ్ళకి దొరకటానికి ట్రై చేయకండి, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమి చేయకండి. మీకు ఇచ్చిన లీగల్ రూల్ ప్రకారం ఉన్న వీసా ప్రకారం మీరు ఏదైతే జాబ్ చేయాలో అంతవరకే చేసుకోండి. కానీ
అదర్ అన్ఆథరైజ్డ్ ఇన్కమ్‌కి అయితే వెళ్ళకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.